అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీరు చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు. ఈ 78వ ఉపమానం ఏంటంటే, పాము కోరలు పీకితే ఎవరికి హాని చేయదు, అలాగే మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయదు. ఎవడైనా సరే చివరికి ఈ స్టేజ్కి రావాల్సిందే. చేత ప్రతి ఒక్కరూ జీవితంలో ముఖ్యంగా ప్రయత్నించవలసింది ఏమిటంటే, తనలో ఉన్న చెడును తొలగించుకోవాలి. చెడు ఎన్నో రకాలు. చెడు లక్షణాలు ఉన్నాయి, చెడు పనులు ఉన్నాయి, చెడు తిండ్లు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి, చెడు వ్యసనాలు ఉన్నాయి, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. చెడు గుణాలు, వాటిలోనే చెడు లక్షణాల గురించి చెప్పుకుంటున్నాం. ఇంచుమించు 62 ఎపిసోడ్ నుంచి చెప్పుకున్నాం. ఇది 63 ఎపిసోడ్. మనలో ఉండే ఇంకొక చెడు లక్షణం ఏంటంటే, కర్తవ్య కర్మలు మరవడం. అంటే మనం చేయవలసిన పనులు మర్చిపోవడం. ఇది కూడా ఒక చెడు లక్షణమే. ఇది మర్చిపోవడం వల్లే చేయవలసినవి కాకుండా ఏయో చేస్తూ ఎన్నో జన్మలు వృధా చేసుకుంటున్నాం. మనం ఎంతో నష్టపోతున్నాం. మనకు నష్టం కలిగించేదంతా చెడే. అంచేత ఏమిటి కర్తవ్య కర్మలు అంటే చేయవలసిన పనులు. ఇక్కడ 2 రకాలు. ఎవరికి వాళ్ళు ఏమిటి నా కర్తవ్యం అన్న దాని మీద 2 రకాల అభిప్రాయాలతో ఉంటారు. నేను దేహం అనుకున్న వారి కర్తవ్యాలు ఒక రకంగా ఉంటాయి. నేను ఆత్మను అన్న అవగాహన వచ్చిన వారి యొక్క కర్తవ్యాలు మరొక రకంగా ఉంటాయి. నా జీవితంలోనే అలాగే జరిగింది. ఎవరి జీవితంలోనే జరుగుతుంది, సహజమైంది. పత్రి గారి పరిచయం అయ్యేదాకా నా కర్తవ్యం ఏమనుకునేవాడిని అంటే, బాగా సంపాదించడం, సంసారాన్ని కుటుంబాన్ని పోషించడం, అందరికంటే గొప్పవాడు కావడం. అదే నా కర్తవ్యం అనుకున్నాను నేను. జీవితంలో చేయవలసిన పని అదే, ఇంకంతకన్నా ఏముంది అలా భావించాను. కానీ పత్రి గారి పరిచయం అయ్యాక అర్థమైంది. ఏం అర్థమైంది అంటే, ఈ దేహం నేను కాదు అన్నది అర్థమైంది. ఆశ్చర్యపోయాను. దేహం నేను కాకపోవడం అని కనపట్లేదా నేను? మరి నేనెవరు అడిగితే, నువ్వు ఆత్మవయ్యా అన్నారు. ఇంకా ఆశ్చర్యపోయాను. అప్పటిదాకా ఆత్మ అన్న పేరేం లేదు నేను. మరి ఎంతోమంది గురువులు చెప్పడము ఇవన్నీ చేశాం, కానీ ఆత్మ అన్న సంగతి అర్థమే కాలేదు.
ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ. మళ్ళా కొన్ని పుస్తకాలు చదివి అప్పుడు కొంతమందితో డిస్కషన్స్ చేసి పత్రి గారి పుస్తకాలు కూడా బాగా చదివి ఈ ఆత్మ విజ్ఞానము, ఆధ్యాత్మిక శాస్త్రాల ఈ పుస్తకాలన్నీ చదివిన తర్వాత పత్రి గారు చెప్పింది కరెక్టు. ఓహో, ఈ దేహం నేను కాదన్నమాట, నేను ఆత్మను అన్నమాట అని. ఇంచేతంటే కనిపించే దేహమే నేనని అనుకుంటారు. ఈ కనిపించే దేహంలో కనిపించిన ఆత్మ ఉంటుంది, ఈ దేహాన్ని నడిపించే ఆత్మ. దాని సంగతి ఎవరికీ తెలియదు. కానీ ఏ ఆత్మ అయితే కనిపించట్లేదో ఆ ఆత్మే మనము. అన్నది అర్థమైంది. చాలామందికి ఇది అవగాహన లేదు, చెప్పినా కూడా అర్థం కాదు. నువ్వు చనిపోయాక ఉంటావా అంటే చనిపోయాక ఉంటాను, జన్మలు ఉంటాయంటారు. మరి ఈ దేహాన్ని కాల్ చేస్తారు కదా, దేహం ఉండదు కదా, నువ్వెలా ఉంటావంటే ఆత్మ ఉంటుంది కదా అంటారు. కొంతమంది తెల్లమోహం వేస్తారు, కొంతమంది ఆత్మ అంటారు. ఆత్మ ఎవరు అంటే మళ్ళీ అర్థం కాదు. మరి నువ్వు ఉండేటైతే అక్కడ ఉండేది ఏది అంటే ఉండేది ఆత్మే. మరి నువ్వు ఉండేటైతే ఉండే ఆత్మే నువ్వు కదా. ఇక్కడ కన్ఫ్యూజన్ వాడు. అలాంటి కన్ఫ్యూజన్లో నేను ఉన్నాను. నేను మొదట్లో తర్వాత మెల్లిమెల్లిగా చదువుతూ ఈ జ్ఞానం సంపాదిస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే రూఢి అయింది, దేహం నేను కాదు. మరి దేహం నేను కాకపోతే ఇన్నాళ్ళు నేను చేసిన పనులన్నీ నేను చేయవలసిన పనులే అనుకుంటూ చేశాను. అవేమైనా ఈ నాకు అంటే ఆత్మకు లాభం పొందుతాయా అంటే ఏమీ లాభం లేదని అర్థమైంది. అంటే ఇన్ని సంవత్సరాలు వృధా చేసినట్టేనా అంటే వృధాయే అన్నది అర్థమైంది. మళ్ళా అప్పుడు మరి ఆత్మ నేనైనప్పుడు నేను చేయవలసిన పనులు ఏంటి, నా కర్తవ్యం ఏంటి అసలు అన్నది అప్పుడు ఆలోచించా. ఎంచేతంటే జన్మించడము అంటే ఆత్మ దేహంలో ప్రవేశించడం. చావు అంటే శరీరంలోంచి ఆత్మ నిష్క్రమించడం. అంటే మనము శరీరంలో ప్రవేశిస్తే అది జన్మ, మనమే కనుక శరీరంలోంచి బయటకు వచ్చి నిష్క్రమిస్తే అది చావు. ఇది మనకు అర్థమవుతే మనం గొప్పవాళ్ళం కిందే లెక్క. మరి ఆత్మైన మనము ఎక్కడి నుంచి వచ్చాము అంటే పైలోకాల నుంచి వచ్చామని చెప్పి చెప్తాం. మరి పైలోకాల్లో ఏం జరుగుతుంది, ఎక్కడుంటాం, ఎన్నాళ్ళు ఉంటాం, ఏం చేస్తూ ఉంటాం, అక్కడ ఏం జరుగుతుంది, ఈ విషయాలే మనం మరణించకముందే మరణించాలన్న దాంట్లో కొంత సూక్ష్మంగా మనం తెలుసుకున్నాం. అక్కడ అంతకుముందు భూమి మీద చేసిన కర్మలను బట్టి మనం చేరుకునే లోకాలు ఉంటాయి, కొన్నాళ్ళు ఉంటాం.
తర్వాత అక్కడి నుంచి జనాలోకం వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్లు జరుగుతాయి. ఆత్మైన మనకి మనం అంతకుముందు చేసినవి ఏంటి, ఇప్పుడు చేయవలసినవి ఏంటి, ఇవన్నీ వాళ్ళు అక్కడ మళ్ళా ఇంకొకసారి చెప్తూ ఉంటారు. నువ్వు ఆత్మ నాయనా, నువ్వు దేహం కాదు. ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకోవాలి. ఎన్నో లోకాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఉన్న లోకమే లోకం కాదు. దానికి జ్ఞానం సంపాదించాలి, ధ్యానం చేయాలి. ఇవన్నీ చేయాలి అంటే నీకు ఒక శరీరం కావాలి. శరీరం కావాలంటే మళ్ళీ భూలోకానికి వెళ్ళాలి. మరి ఆ భూలోకానికి వెళ్ళి శరీరం తీసుకోవాలంటే ఇంతకుముందు నువ్వు చేసిన కర్మలన్నీ కూడా నీ ఖాతాలో ఉన్నాయి, అందులో కొన్ని తీసుకోవాలి నువ్వు అని చెప్తారు. అప్పుడు ఆ కర్మలు సెలెక్ట్ చేసుకుని, మరి నేను ఆత్మ అయినప్పుడు ఆత్మ ఉన్నది కావాలి కాబట్టి అక్కడ ఏ స్థితిలో మనం ఉన్నాం, ఇప్పుడు దాంట్లోంచి ఎదగాలి అంటే ఇంకా ఏ స్థితికి వెళ్ళాలి అనేది అక్కడ నిర్ణయించుకుంటాం. అక్కడ వాళ్ళ సలహా ప్రకారం ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాం. అంటే భూమి మీదకి వెళ్ళి మనం ఏం చేయాలో అన్నది అక్కడే నిర్ణయించుకుంటాం. భూమి మీదకి రావాలి, శరీరం తీసుకోవాలంటే కర్మలు ఎలాగో ఉంటాయి. కానీ ఆ కర్మలు అనుభవిస్తూ ఉంటాం. మనం చేయవలసిన పనులు చేయడానికి ప్రయత్నించాలి. అది ఎవడైనా సరే ఆత్మ కాబట్టి ప్రతి ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగే ప్రయత్నం చేస్తుంది. అంటే ఉన్న లోకం నుంచి ఉన్నత లోకాలకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అది సహజం. ఎవడైనా చేసేది అదే. అంచేత ఏం చేయాలి ఏంటి అన్నదన్నీ అక్కడే నిర్ణయించుకుంటాం. దాన్నే ప్రణాళిక అంటాం. అలా ఆ ప్రణాళికతో భూమి మీదకి వచ్చి తల్లి గర్భంలో తయారు శరీరంలో ప్రవేశిస్తాం, జన్మ తీసుకుంటాం. కానీ జన్మించిన తర్వాత పైన జరిగినవన్నీ మర్చిపోతాం. మనం ఈ కర్తవ్య కర్మలన్నీ మర్చిపోతాం. మర్చిపోయి ఈ శరీరం నేను అనుకుంటాం, చుట్టుపక్కల ఉన్న తల్లి తండ్రి అనుకుంటాం, అన్న చెల్లెలు ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. ఈ కులం అనుకుంటాం, ఈ మతం అనుకుంటాం. పుట్టినవాడు ఎప్పుడప్పుడు చనిపోతాడు. ఉన్నంతలోనే హాయిగా జీవించాలి, దానికి డబ్బులు కావాలి, బాగా సంపాదించాలి, మేళ కట్టాలి, కార్డు కొనాలి. అది లైఫ్. కానీ ఇంకేం లైఫ్? ఈ బట్టల మీద, బంగారాల మీద, లగ్జరీ మీద, సరదాల మీద ఇలా ఉంటుంది జీవితం. అయ్యే మనం పని. ఒక్కొక్కరు ఒక్కొక్కరు సాధించాలనుకుంటూ ఉంటారు. వాడు గొప్ప సంగీత విద్వాంసుడు అవ్వాలనుకుంటాడు, వాడు ఐఏఎస్ అవ్వాలనుకుంటాడు, వాడు డాక్టర్ అవ్వాలనుకుంటాడు. ఇలా రకరకాలుగా అనుకుంటాడు. కానీ ఇవన్నీ మన కర్తవ్యం కాదు. ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే నేను ఆత్మ అన్న అవగాహన వచ్చినప్పుడు నీ కర్తవ్యం ఏంటో నీకు అర్థమవుతుంది. ఎప్పుడు అయితే ఆత్మ నేను అన్న అవగాహన వచ్చిందో అప్పుడు నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏంటి అన్నది ఆలోచిస్తాడు. ఆ పని నేను చేశాను. ఆత్మ నేను అన్నది అర్థమైన తర్వాత
ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఏం లాభిస్తుంది? ఇన్ని కోట్లు సంపాదిస్తే ఇవేమీ నాకు లాభించవే. మరి ఇప్పుడు నాకు లాభించేది ఏంటి? నేనేం చేయాలి? అప్పుడు అర్థమైంది, పత్రి గారు దొరకడం చాలా అదృష్టం అండి. ఆయన ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. జ్ఞానం సంపాదించాలి అంటే ధ్యానం చేయాలి, పుస్తకాలు చదవాలి, ఇలాంటి సాంగత్యం చేయాలి, ఈ మార్గంలో కొంత సేవ చేయాలి. ఇది చేస్తూ ఉంటే జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానం ఎంత పెరిగితే మనం అంత ఉన్నత లోకాలు చేరుకోగలుగుతాం. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్న లోకాల్లోంచి ఉన్నత లోకాలకి మనం చేరుకోగలుగుతాం. అప్పుడు నిజంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. కానీ మనం ఎవరో తెలియక మన ప్రణాళిక ఏంటో మర్చిపోయి ఈ దేహమే నేననుకుంటూ, ఈ చుట్టూ ఉన్నవారే నావారు అనుకుంటూ చేయవలసింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఒక రకంగా అలా జీవించినప్పుడు ఆ జన్మంతా వృధాయే. ఎంత నష్టపోయామండి. ఆత్మ కోసం మనం చేయవలసిన పనుల కోసం ఈ దేహం ఇవ్వబడితే ఈ దేహాన్ని ఆత్మలాభం కాకుండా ఈ దేహమే నేను అనుకుంటూ దేహ లాభాలకి జీవితం అంతా కష్టపడుతున్నాం. చాలా విచిత్రం అండి. ఇలా ఎన్ని జన్మలు గడిచిపోయో. మరి ఈ జన్మలోకి వచ్చాక, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక, ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాక మరి ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాం. మరి 20 సంవత్సరాల క్రితం పత్రి గారు పరిచయం అయ్యాక ఈ విషయాలన్నీ అర్థమైన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఆగలేదు. అప్పటిదాకా రాత్రి పగలు శరీరం కోసం డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడ్డానో ఆత్మ నేను అన్న అవగాహన కలిగాక ఆత్మ కోసం రాత్రి పగలు కష్టపడుతున్నాను. ఆత్మ లాభం కోసం, ఆత్మ జ్ఞానం సంపాదించడం కోసం, ఆత్మ ఉన్నతి కోసం, ఆత్మ ఎదుగుదల కోసం, ఆత్మను ఉన్నత స్థితిలో ఉంచడం కోసం, ఆత్మకు ఉన్నత లోక ప్రాప్తి సాధించడం కోసం ఆత్మ కోసమే కృషి అంతా చేస్తున్నాను. అంచేత నా కర్తవ్యం ఏంటో నాకు అర్థమైంది. ఉన్నది చాలు. ఆ డబ్బు కానీ ఏదైనా దానికి 100 రెట్లు సంపాదించినా ఏం ఉపయోగం లేదు అన్నది అర్థం చేసుకున్నాను. మరి అలా అర్థం చేసుకుని ఎంతో కష్టపడుతున్నా. ఎంచేతంటే ఈ విషయం తెలిసిన తర్వాత పత్రికతో ఓసారి అన్నాను నేను, ఏమండి మీ పరిచయం 10 ఏళ్ల క్రితం అయితే ఎంత బాగుండండి అన్నారు.
సర్లే అయిపోయింది, ఇది అయిపోయింది, ఇక్కడి నుంచైనా జాగ్రత్త పడు అన్నారు. ఏమో ఎన్నాళ్ళు ఉంటాం మనకు తెలియదు. అందుకని ఇదివరకు డబ్బు సంపాదించడానికి ఎలా కష్టపడ్డానో ఇప్పుడు జ్ఞానం సంపాదించడానికి అలా కష్టపడుతున్నా. వచ్చిన అవకాశం కొద్దిగా కూడా వదిలిపెట్టట్లే. మొన్ననే 3-4 రోజుల క్రితం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకుంటే, నువ్వు 1 నెల రెస్ట్ తీసుకోవయ్యా, ఎందుకు ఊరికే తిరుగుతావు అని చెప్పి అంటాడు. మీరు తిరుగుతున్నానని అనుకుంటున్నారు, నేను తిరగట్లేదండి. అక్కడ రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను, అక్కడ ఇంకా ధ్యానం చేయడానికి వెళ్తున్నాను. ఇంత తొందరగా మీరందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇంత తొందరగా రికవర్ అయ్యానంటే ఆ ధ్యానమేనండి. ఆ ధ్యానం చేయడానికే అవకాశం అక్కడ బాగా ఉంది. ఇక్కడ కూర్చుంటే ఏం చేస్తాను నేను? ఆడొస్తాడు, ఈడొస్తాడు, అంతలా చేసే అవకాశం అక్కడ ఒక రోజు 10 గంటలు చేయొచ్చు. 4 రోజులు ఎంత ధ్యానం చేయొచ్చు చెప్పండి. కొటాల్లో మంచి వాతావరణం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంచేత ఆ అవకాశం అస్తమానం పెట్టగలరా? వాళ్ళు పెట్టలేరు, మనం వెళ్ళలేం. వచ్చినప్పుడు ఉపయోగించకూడదు వచ్చిన అవకాశాన్ని. ఇంకా ఎవరెవరైతే నిర్ణయించుకోలేదో రావచ్చు. భీమవరంలో మనం జరుపుకున్నాం. ఫోన్లు అయ్యి హ్యాండ్ ఓవర్ చేసి మరి 4 రోజులు మాట్లాడకుండా ఎలా అయితే నిర్వహించుకున్నామో అలా నిర్వహించుకుంటాం. అక్కడ దీక్షగా సాధిస్తాం, ఖచ్చితంగా సాధిస్తాం. చేత గుర్తుపెట్టుకోండి, మన కర్తవ్యం ఏంటంటే ఆత్మ యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ ఆత్మ దృష్టిలోనే ఉండాలి. మనం ఆత్మ విద్య నేర్చుకుంటూ ఉండాలి. ఆత్మజ్ఞానం సంపాదించాలి. అంతేకాదు ఆత్మ యొక్క స్థితుల గురించి తెలుసుకోవాలి. అంతేకాదు ఆత్మ పరిణామ క్రమం గురించి కూడా అవగాహన ఉండాలి. చివరకు ఆత్మానుభవం పొందాలి. ఆత్మవిశ్వాసంతో జీవించాలి. ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఆత్మను గౌరవించాలి. ఆత్మధర్మాన్ని నిర్వర్తించాలి. అంతరంలో ఉన్నటువంటి ఆత్మ యొక్క ప్రబోధాన్ని పాటించాలి. ఆత్మకు ఘోష కలగనివ్వకూడదు. ఆత్మను వంచకూడదు.
ఆత్మను ఎప్పుడూ తృప్తిపరుస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఆత్మ ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటుంది. ఎంతసేపు నేను ఆత్మ అన్న భావనతోటే, ఆత్మభావన జీవిస్తూ ఉండాలి. ఆత్మ మీద ఆసక్తి కలిగి ఉండాలి. నిత్యము ఆత్మకర్మలు చేస్తూ ఉండాలి. ఆత్మసేవలు చేస్తూ ఉండాలి. ఆత్మకు లాభం కలిగే పనులు చేయాలి. ఆత్మకు లబ్ధి చేకూర్చే పనులు. ఇవన్నీ ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఆత్మ ఎంతో పురోగతి సాధిస్తుంది. ఆత్మకు ఉన్నతి కలుగుతుంది. చివరకు ఆత్మ దర్శనం పొందగలుగుతాం. దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటాం. ఇంకా చెప్పాలి అంటే దాన్నే ఆత్మానుభూతి అని కూడా అంటాం. మనం కూడా ఆత్మ సాక్షి తత్వస్థితికి చేరుకోవాలి. ఆత్మ యొక్క తత్వం ఏంటంటే సాక్షి తత్వం. మనం కూడా అదే స్థితికి చేరాలి. చివరికి అన్నీ తెలుస్తాయి, తెలియనట్టుగా ఉంటుంది. మనము ఆ స్థితికి చేరాలి. మరి చూడండి, ఇప్పటికి ఎన్నో పాయింట్లు చెప్పాను మీకు ఆత్మ గురించి. మీరు ఒక్కసారి మళ్ళా కూర్చుని 2-3 సార్లు 4 సార్లు చదువుకుని అందులో ఎన్ని ఆచరిస్తున్నారు, మీరు ఎన్ని అనుసరిస్తున్నారు ఆలోచించండి. ఏముంది ఆత్మ గురించి అనుకుంటారు మీరు. ఇదంతా మీ కర్తవ్యం అండి. ఆత్మ అయిన మీరు, మీ కర్తవ్యం ఏదంటే ఇదే. ఇంకేముంది మీకు? చేత కొంచెం కష్టపడదాం, సాధన బాగా చేద్దాం, ఆత్మజ్ఞాన పుస్తకాలు చదువుదాం, సందేశాలు వింటూ ఉందాం, చేతనైనంత ఆ సేవలో పాల్గొందాం. ఆత్మను గొప్ప స్థితికి తీసుకెళ్దాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.